మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మంగళవారం అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఫైర్ సిబ్బంది స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో గోడపత్రికల ఆవిష్కరణ నిర్వహించారు. అనంతరం అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆర్టీసీ బస్టాండ్, ప్రభుత్వ విద్యాలయాలు, షాపింగ్ కాంప్లెక్స్, ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అసిస్టెంట్ లీడ్ ఫైర్ మాన్ నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది నరేష్, నరేందర్, లక్ష్మారెడ్డి, బాబురావు తదితరులు పాల్గొన్నారు. వచ్చేసారు. మీరు చిన్న చిన్న ఫైర్ కంట్రోల్ చేయొచ్చు. సపోజ్ ఇంట్లో చిన్న వాటర్ పర్సనల్ కూడా ఎస్టిమేషన్ ఉంటాయి సిలిండర్స్, అవి కూడా వాడచ్చు. మామూలుగా మీరు బయటకు వెళ్ళినప్పుడు పొగ ఎక్కువ వస్తుంది అనుకోండి, అట్లా నిల్చోవద్దు. మినిమం వేసుకుని ఆఫ్ చేస్తారు. పర్సనల్ వాళ్ళు పోయిన బాగుంటే డైరెక్ట్ ఉండదు. మాస్క్ కట్టుకోవాలా, అట్లా చేయాలి. సపోజ్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయితే ఉంటాయి, గ్యాస్ సిలిండర్ ఏం చేస్తారు, గ్యాస్ లీకేజ్ అయితే వదిలేసుకుంటా. ఫస్ట్ ఏంటంటే గ్యాస్ లీకేజ్ ఇంట్లో మొత్తం చేయాలి. లేదంటే ఇంట్లో సపోజ్ ఇంట్లో అయితే గ్యాస్ స్మెల్ వస్తుంది అనుకోండి, ఫస్ట్ విండోలను ఓపెన్ చేయాలి, డోర్లు ఓపెన్ చేయాలి, వెంటిలేషన్ చేయాలి. వెంటిలేషన్ చేస్తే గ్యాస్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. అప్పటిదాకా మీరు ఫైర్ స్విచ్లు వెళ్ళాలంటే ఏమయ్యొద్దు. ముఖ్యంగా గ్యాస్ ఎందుకంటే స్పార్క్ వచ్చి మొత్తం పేలిపోయే సందర్భాలు ఉంటాయి. సపోజ్ మంట వస్తుంది అనుకోండి, కింద నాబు ఉంటుంది కదా, ఆ నాబును బంద్ చేయాలి. వీలైతే మరీ ఎక్కువ మంటలు వస్తుంది, దూరం పోయి ఫైర్ని కాల్ చేయాలి. మ్యాక్సిమం ఏంటంటే వెంటిలేషన్ చేసి ఆ లాస్ ఆఫ్ చేసే ప్రయత్నం చేయాలి. ఓకేనా? ప్రతి ఒక్కరు ఏంటంటే గ్యాస్ బంద్ చేసినప్పుడు పైన బంద్ చేస్తారు, కింద బంద్ చేయాలి. ఖచ్చితంగా కింద వాళ్ళు బంద్ చేయాలి. ఓకేనా? ఏంటంటే మేము ప్రతి సంవత్సరము ఏప్రిల్ 14 నుంచి 20 తారీఖు వరకు ఫైర్ వారోత్సవాలు జరుపుతూ ఉంటాము. ఎందుకంటే 1944లో ముంబై డాక్యార్డ్లో ఒక నౌక అగ్ని ప్రమాదం జరిగింది. దాంట్లో 66 మంది ఫైర్ ఫైటర్స్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ ఫైర్ ఫైటింగ్ ఆర్పీ ప్రయత్నంలో వాళ్ళకి స్మారకార్థం వాళ్ళకి నివాళులు అర్పిస్తూ 14 తారీఖు నిన్న మౌనం పాటించడం. 14, 15, 16, 17, 18, 20 తారీఖు వరకు ఫంక్షన్ హాల్స్ కావచ్చు, మాల్స్ కావచ్చు, బస్ స్టాప్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ప్రతి ఒక్క దగ్గర అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాం. ఈ బ్యానర్స్ అన్ని ఇస్తాము. ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ఫైర్ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం.